విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. దళితులపై పెరుగుతున్న అఘాయిత్యాలు నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలి. సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్స్ 2023 సర్వే ఫలితాల వెల్లడిలో ప్రముఖుల సూచన. నిబంధనల ప్రకారం సర్వీస్ అనుసరించి ఏరియస్ ను అందించాలి. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఏపీటీసీఏ నాయకులు. రానున్న 3 రోజులు జిల్లాలో తేలికపాటి వర్షాలు, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారి. ఇక డీటెయిల్స్ చూద్దాం. దళితులు చైతన్యవంతులై నిలదీస్తేనే చట్టాలు పక్కాగా అమలు జరుగుతాయని, ఆ దిశగా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత దళిత సంఘాలపై ఉందని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మాజీ చైర్మన్ ఆచార్య కెఎస్ చలం అన్నారు. దళిత ఆదివాసులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని, దేశవ్యాప్తంగా దళితులపై అంతులేని వివక్ష దేశంలో కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దళితులను నిర్మూలిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీలు, ఇతర మతాల్లో ఉన్న దళితులు సోదరభావంతో ఐక్యమత్యంగా ఉంటేనే చట్టాలు అమలు సాధ్యపడుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరు చాలా దారుణంగా ఉందని, ఇప్పటికే వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అంటే చట్టాలు అమలు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ఆరోపించారు. ప్రొడక్షన్ సివిల్ రైట్స్ ప్రకారం 1989లో ఈ పూర్తి చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఈ చట్టం ద్వారా న్యాయం జరగడం లేదని వెల్లడించారు. ఈ చట్టంలోని మౌలిక సూత్రాల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజ్వల సంఘం ఆధ్వర్యంలో సిటిజన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 చట్టం ఏ విధంగా అమలవుతుందో అన్న ఒక రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి తయారు చేశారు 23వ సంవత్సరానికి. దాన్ని ఈవేళ మనం ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. 1989లో వచ్చినటువంటి చట్టాన్ని దేశం అంతా అమలు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దళితులు ఆదివాసీలు రెండింటి మీద సంబంధించినటువంటి చట్టం ఇది. దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు ఏ విధంగా పెరుగుతున్నాయంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి దగ్గర 60,000కు పెరిగింది ఈవేళ భారతదేశం వ్యాప్తంగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం సంఖ్య తగ్గట్లేదు. రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి అత్యాచారాలు, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జిల్లాలకి సంఘాలను ఏర్పాటు చేయమంది, మానిటరింగ్ కమిటీలు పెట్టమంది. ఏది సక్రమంగా పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఈ రిపోర్టు దీని వివరాలు ఆయన తెలియజేస్తారు. ఈ వివరాల ప్రకారం ఏంటంటే 3-4 జిల్లాలు చాలా ఘోరంగా ఉన్నాయి. దళితుల మీద మర్డరు, రేపు, యార్సన్ ఇలాంటి చాలా రకాలైనటువంటి రికార్డ్ చేసినటువంటివి. అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్న వాళ్ళు మొత్తం పోలీసులకు సంబంధించిన వివరాలన్నీ సేకరించిన, ప్రత్యేకంగా షెడ్యూల్ కాస్ట్కి, ట్రైబ్స్కి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు సేకరిస్తారు వివరాలు. ఆ వివరాలు ఏమన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి తప్ప జిల్లాల వైజు దొరకవు. వీళ్ళు చేసినట్టు మంచి పని ఏమిటి అంటే ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ పోలీసులతో అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్తోనే గవర్నమెంట్తోనే కలిసి అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించి జిల్లా వైజు వీళ్ళు మొత్తం 26 జిల్లాలకి కూడా వివరాలు సేకరించి ఈవేళ రిలీజ్ చేయబోతున్నారు. శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే పెరుగుతున్న తగ్గలేదు. దానికి కొన్ని మార్గాలు కూడా వాళ్ళు చెప్పారు. దీన్ని 29వ వార్డు దక్షిణ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ నాయకులు ఆధ్వర్యంలోని దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. 40 ఏళ్లలో చంద్రబాబు మోసాలే చేశారని, ప్రజలకు అమలు కాని హామీలను ఇచ్చే మభ్యపెట్టి అధికారాన్ని చేపట్టారంటూ విమర్శించారు. ప్రజల ముందుకు వెళ్లి టీడీపీ చేసిన మోసాలను తెలియజేసేందుకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వార్డుల వారీగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. Babu Surani,
ఈరోజు 2024లో జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి ముఖ్యమంత్రి చేపడతారని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కానీ ఈ మోసం చేసే చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మోసానికి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో అనేక మోసాలు చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా చీట్ చేస్తూ సొంత మామని కూడా ఆఖరికి అతను చనిపోయేలా చేశాడన్నమాట. అతను స్థాపించిన పార్టీని కూడా లాక్కొని పిల్లల్ని కూడా కాదని పిల్లలు కూడా చీకొట్టారు. స్వర్గీయ ఎన్టీ రామారావు అని. ఆ పాపం ఊరికనే పోదు. కానీ దేవుడు అన్నవాడు చూస్తామనే ఉంటాడు. ఈరోజు స్వతహాగా ఎలక్షన్స్లో గెలిచే సత్తా ఏ నాయకుడికైనా ఉండాలి. చూడండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ లాంటి మైటీ లీడర్ అలాంటి లీడర్ తోటి పోరాటం చేసి పార్టీని స్థాపించి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 349 వినతులు అందాయి. వాటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి చెందినవి 111, జీవీఎంసీకి సంబంధించి 54, పోలీస్ విభాగానికి చెందినవి 15 ఉండగా ఇతర విభాగాలకు చెందిన ఫిర్యాదులు 169 ఉన్నాయి. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జేసీకే మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్ వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కు ముందు తర్వాత మాట్లాడిన కలెక్టర్ పలు అంశాలపైన అధికారులకు మార్గదర్శకాలను వారు జారీ చేశారు. వెంటనే నిర్ణీత సమయంలో పరిష్కరించి చూపాలంటూ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని, కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు 130 వినతులు వచ్చాయని నగర మేయర్ పీటర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో కమిషనర్ కేతన్ గారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గాను జీవీఎంసీకి సంబంధించి 130 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను ప్రతిరోజు పరిశీలిస్తూ నిర్ణీత సమయంలోని పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతి వారం అదే ఫిర్యాదులను తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను జోనల్ కమిషనర్ను కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుత సమాజంలో ఆత్మరక్షణ కోసం బాలబాలికలకు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ ను నేర్పించాలని 11 స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 నిర్వాహకులు తెలిపారు. సీతమ్మధారలో చేపట్టిన ఈ కార్యక్రమ వివరాలను వెల్లడిస్తూ సావోలిన్ ఫాందర్స్ కరాటే సంస్థ ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుత ప్రమాదకరమైన సమాజ సంఘటన రీత్యా ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ కరాటే అనేది మన భారతదేశంలోనే పుట్టింది. ఇది గౌతమ బుద్ధుడు మన భారతదేశం నుంచి వెళ్ళేటప్పుడు ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న విద్య ఇది.
పక్క దేశాల్లో దీన్ని బాగా డెవలప్ చేశారు, కానీ భారతదేశంలో అయితే ఈ రోజుకి ఇలాగే ఉంది. ఇంకా రాను ప్రతి కార్యక్రమంలో వీళ్ళు మొదలుపెట్టి చాలా కాలం అయింది, ఈ రోజుకి వచ్చి కూడా ఇది అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటంటే దీనికి గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ అనేది ఇవ్వాలి. గవర్నమెంట్ ఫండ్ అనేది ఇది మాట ఈ రోజు అయిపోతుంది కార్యక్రమం, రేపు నుంచి ఎవరి పనిలో వాళ్ళు వెళ్తారు. కానీ ఎవరైనా దీనికోసం ఒకటి పట్టించుకొని దీన్ని ఒక రూపం మీన్స్ దాన్ని తెచ్చే వరకు ప్రయత్నం చేయాలి. ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లలు, ఎస్పెషలీ ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు చదువునివ్వగలుగుతారు, అలాగే మనం వెళ్ళడం రావడం అంతా ఒక విధంగా చూడగలుగుతారు, కానీ ఎవరు ఎలా ఉంటారో, మన పక్కన ఉండే వాళ్ళు ఎలా ఉంటారో అనేది తెలియని రోజులు ఈ రోజులు. సెల్ఫ్ డిఫెన్స్ అనేది బేసిక్, అంతా కాకపోయినా బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన గవర్నమెంట్ అదొక సబ్జెక్ట్ కింద పెట్టాలని చెప్పి, ఇది సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ గర్ల్. ఇది మన ఆడపిల్లలకి ఉపయోగపడే, వాళ్ళంతటా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేది విధంగా నేర్పాలని చెప్పి. ఎందుకంటే ఈ రోజుని పిల్లలు ఎంత బిజీగా ఉన్నా సరే స్పోర్ట్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి టైం కుదరట్లేదు అనే ఉన్న కాంపిటీషన్ వరల్డ్ లో ఈ పిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఉపయోగకరమైన ఇది. తల్లిదండ్రులు అందరికీ అన్ని ఇవ్వగలుగుతారు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఇక్కడ చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజున అలాగా ఆడపిల్లలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు స్పోర్ట్ కిందే కాదు, వాళ్ళు మనకి రాబోయే రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వాళ్ళు డిఫెన్స్ అనేది వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవడం అనేది చాలా. జీవీఎంసీ పరిధిలో టిడ్కో గృహాలు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి కేటాయింపులు ఆదేశాలు లేక బ్యాంకులకు అధికారికంగా లబ్ధిదారులు కట్టవలసిన సొమ్ములు కట్టకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, విశాఖ యూసీడీ విభాగ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు సమగ్ర విచారణ జరిపించాలని, గత యూసీడీ అధికారి పాపినాయుడుపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని కమిషనర్ కేతన్ గారుకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనధికారికంగా 15 లక్షలకు టిడ్కో ఇళ్లను అమ్మేసుకున్నారని, అధికారులపై ప్రజాప్రతినిధులపై దర్యాప్తు చేయాలని కోరారు. అర్హులకు కేటాయించిన ఇళ్లను వారికే చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహావిశాఖ నగరపాలక సంస్థలో ఏదైతే పేదలకి ఇల్లు కట్టాలని అద్భుతమైనటువంటి గృహాలు నిర్మించి విశాఖ మహానగరంలో టిడ్కో ఇల్ రూపంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ టిడ్కో గృహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు, పేదలు ఎవరైతే ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని లక్షల మంది పేదలు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ, అలాగే జీఎంసీ కార్యాలయం చుట్టూ, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ, రాజకీయ నేతల చుట్టూ ఏదైతే తిరుగుతూ ఉన్నారో ఆ యొక్క ఎంపిక విధానంలో పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకి వాళ్ళ తొత్తులకి అక్రమంగా టిడ్కోలు కేటాయించారని చెప్పి గత 5 ఏళ్లుగా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. ఆధారాలతో అప్పటి జిల్లా కలెక్టర్కి అప్పుడు కూడా గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. కనీసం బెనిఫిషియరీస్ డబ్బులు కట్టకుండా, బెనిఫిషియరీస్ విషయంలో పారదర్శకంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించకుండా పెద్ద ఎత్తున టిడ్కో గృహాల అక్రమాలు జరిగాయని, దాంట్లో భాగంగా పెదవాల్టేరు ఆదర్శ గ్రామం ఏదైతే ఉందో జీవీఎంసీ వార్డు నంబర్ 19లో 120 టిడ్కో గృహాలు కడితే అక్కడ గత ప్రభుత్వంలో కేటాయింపులు ఇల్లు వాంబే గృహాలు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ 60కి పైగా గృహాలు ఇచ్చారని చెప్పి ఫిర్యాదు చేశాం. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూసీడీ పీడీ పాపనాయుడు 12 ఇళ్ళు, ఒక్కొక్క ఇల్లు 15 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నాడని చెప్పి ఆధారాలతో పెట్టాం. దానిపైన విచారణ చేపడతామని చెప్పి ఇప్పుడు కూడా విచారణ చేపట్టలేదు. అక్కడ అదే ఆదర్శ గ్రామంలో మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో నాట్ అలాటెడ్ అని ఉంది ఇక్కడ ఇల్లు. ఇది ఆదర్శ గ్రామం లిస్టు. నాట్ అలాటెడ్ ఉన్నటువంటి ఈ ఆదర్శ గ్రామం లిస్టులో ఈ ఇల్లులు ఇప్పుడు యూసీడీ అధికారులు పెద్ద ఎత్తున
అనధికారికంగా ఇల్లు కేటాయించకుండా ఈ ఇల్లుల్ని రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి ఒక్కొక్క ఇంటిని 15 లక్షల రూపాయలకి తగనమ్మేసి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారికి సాక్ష్యాధారాలతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవడంతో పెందుర్తిలో ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్రపుపాలెంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై అడిగి తెలుసుకున్నారు. ముందుగా మంత్రికి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి బాబ్జీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసేలాగా ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలుగా ఎప్పుడు ఇబ్బంది పడని దేశం పార్టీ 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఒక రాజకీయ అనుభవం లేని వ్యక్తి తన తండ్రిని అండగా చేసుకుని చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు అంటూ ఆయన ఆరోపించారు. శక్తిని మీరు ముందుకు తీసుకెళ్లి నడిపించడంలో మా అజయ్ గారు లేని విధంగా 5 సంవత్సరాలు వ్యవహారం చేశారు. అందులో బలైనటువంటి పార్టీ, అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు, స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు, అడిగితే కేసులు పెట్టారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటే బయటికి రాకుండా ఇంటిలోనే ఉంచి అడ్డుకున్న పరిస్థితులు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నేనైతే భయపడ్డాను, ఎంత చరిత్ర కలిగిన పార్టీ ఏమవుతుంది, ఏం జరుగుతుందని చాలా రోజులు ఆవేదన చెందాను. కానీ ఆ రోజే చెప్పాను. దేనికి చెప్పానంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు, గాలికి పోదు. ఈ పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మనకి జైల్లో పెట్టిన, హత్యలు చేసిన, ఆస్తులు తీసుకున్న, అవమానాలు గురి చేసిన 5 సంవత్సరాలు కష్టానికి బాధకి ఓర్చి పోరాటం చేశారు. కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ 164 స్థానాలతో గెలిచారు. ఆర్టీసీ ఏపీడీడీఏ విభాగంలో పనిచేస్తున్న మెకానిక్ విభాగంలో సిబ్బంది ఏరియర్లను తక్షణమే చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా యూనియన్ నాయకులు భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించామని చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ గవర్నమెంట్ జీవో ప్రకారం 12 సంవత్సరాల సర్వీస్ ఉన్న సిబ్బందికి ఏరియర్స్ ను యథావిధిగా అందించాలని, కేవలం విశాఖలో మాత్రమే ట్రెజరర్ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. నేను ఏపీఎస్ఆర్టీసీ అనగా ఏపీపీటీడీ డిపార్ట్మెంట్లోనే వాల్టర్ డిపోలో మెకానిక్ పనిచేస్తున్నాను విశాఖపట్నం జిల్లాలోనే. సార్ మాకు మొత్తం అన్ని జిల్లాలు కూడా, అంటే ఒక విశాఖపట్నం, అనకాపల్లి మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా 12 ఇయర్స్ ఏఎస్ అని పడ్డాయి సార్. ఒక విశాఖపట్నం జిల్లాలోని ట్రెజరీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి మాకు 12 ఇయర్స్ ఏఎస్ ఇవ్వడానికి. అంటే 12 ఇయర్స్ ఏఎస్ అంటే 12 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఉంటే ఆ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నదండి, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అండి. కానీ మాకు ఇక్కడ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అన్ని ఇంక్రిమెంట్లు ఒకే ఒక ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ట్రెజరీ వాళ్ళు చెప్తున్నారండి. ఇది మేము పెట్టుకునేది ఏం కాదండి, జస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అండి. గవర్నమెంట్ ఇచ్చిన జీవో సర్క్యులర్ ప్రకారం మేము అడుగుతున్నామండి. ఏంటి జీవో నెంబర్ అంటే మనకి పే స్కేల్ అయినప్పుడు ఇచ్చారు సార్. ఇదిగోండి సార్, పే స్కేల్ అయినప్పుడు ఇలా ఇచ్చారండి. మొత్తం గవర్నమెంట్ ప్రింట్ చేసి ఇచ్చిందండి, మేము ప్రింట్ చేసుకుని ఇండివిజువల్గానే. తర్వాత
ఎవరు ఏ బేసిక్ అంటే 6 సంవత్సరాలకు ఎలా ఉండాలి, 12 సంవత్సరాలకు ఎలా ఉండాలని చెప్పి ఒక స్కేల్ ఇచ్చారండి. దాని ప్రకారంగా మేము ఫస్ట్ 7లో ఉన్నామండి. 7 నుంచి 8కి 6 ఇయర్స్ అయిన తర్వాత వచ్చామండి. దీని నుంచి మేము టేబుల్ నెంబర్ 14లోకి వెళ్ళాలండి. కానీ టేబుల్ నెంబర్ 14లో మాకు కూర్చోబెట్టలేదు. ఒక విశాఖపట్నంలో తప్ప మిగిలిన అన్ని జిల్లాలు కూడా కలిసిపోయండి. అది మీరు కలెక్టర్ గారికి ఆల్రెడీ 6 నెలల క్రితం మెమోరాండం ఇచ్చామండి. అంటే గ్రీవెన్స్లో ఇచ్చాం సేమ్. ఇస్తే మా ఈ సమస్య పరిష్కరించబడిందని చెప్పి మాకు మెసేజ్ వచ్చిందండి. ఏటి పరిష్కరించబడింది అని చెప్పేసి ఇక్కడ వచ్చి అడిగామండి. మాకేం జీతాల్లో పెరగలేదండి అని చెప్పి అడిగితే ఇక్కడ మేడం గారు అంటారు మీకు అన్ని ఇంక్రిమెంట్లు ఇవ్వండి, ఒక ఇంక్రిమెంట్ ఇస్తాము మా సర్క్యులర్ ప్రకారం అంటారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదుతో తమను ఆర్పీ పోస్టుల నుంచి తొలగించినట్లుగా జీవీఎంసీ అధికారులు ఇళ్లకు వచ్చి నోటీసులు అందించారని బాధితులు చంద్రకళ జానకి ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ కు జీవో అమలుపై తమకున్న సందేహాలను తెలియజేస్తూ సమన్వయం చేయాలని కోరినట్లుగా వారు మీడియాకు వెల్లడించారు. జీవో కేవలం వ్యక్తిగతంగా జారీ చేయబడిందని, సంస్థగతంగా జీవో జారీ చేయబడినట్లయితే తమ వార్డులో ఉన్న మరో 3 కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమపై ఎందుకింత వ్యక్తిగతంగా కక్ష కట్టారో తెలియటం లేదని వారు వాపోయారు. మేము ఏంటంటే కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మేము ఎంప్లాయీస్ భార్యలం అని చెప్పి మా ఇద్దరిని ఆర్పీలుగా అర్హత లేదు అని చెప్పి తీయడం అంటే జరిగింది. 6 months నుంచి జీవీఎంసీ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు సార్. అయితే మాలాగే ఇంకో 3 కూడా ఎంప్లాయీస్ భార్యలు వార్డులో ఉన్నారు. జీవో పాస్ అయితే రూల్స్ ఉంటే ఆ 3 కూడా తీయాలి కదా సార్. కేవలం మా ఇద్దరిని మాత్రమే తీస్తున్నారు. మేము జీవీఎంసీ వాళ్ళని అడిగితే మీ మీద మూర్తి గారు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము వాళ్ళకి నోటీసులు ఇస్తాము అని చెప్పారు సార్. మేము కూడా వాళ్ళ 3 మీద నోటీసులు అనేది కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంతవరకు జీవీఎంసీ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళ మీద యాక్షన్ చేయడం కానీ చేయలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమంటున్నారంటే మీరు ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా ఇక్కడైతే పని అవ్వదు. మూర్తి యాదవ్ గారి మీద పోటీకి మీరు వెళ్తే ఓడిపోవడం తప్ప గెలవడం ఉండదు. ఇప్పుడు కమిషనర్ గారిని కలిసాం సార్. గ్రీవెన్స్కి వచ్చి కమిషనర్ గారికి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటువైపు నుంచైనా మాకు న్యాయం జరుగుతుందేమోనని ఆశిస్తున్నాం సార్. స్టీల్ ప్లాంట్కు భూములను ఇచ్చి సర్వం కోల్పోయిన ఆర్కాడ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దీనికి పత్రాన్ని అందజేసినట్లుగా బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో ఇప్పటికే 4,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ వాపోయారు. 8,500 మంది నిర్వాసితులు ఎటువంటి నియామకాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది ఉపాధిని కోల్పోయి భూమిని కోల్పోయి కూటమి నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటూ వాపోయారు. ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతుల నుండి వచ్చిన వ్యక్తిని ఈరోజు స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి 45 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా 8,500 మంది నిర్వాసిత నిరుద్యోగులమి మేము ఉద్యోగస్తుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటించినప్పటి నుండి మేము అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా మేము ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ తగ్గించాలని ఒక కుట్ర చూస్తూ ఈరోజు ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న నిర్వాసితులు కూలి పని అంటే కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్న నిర్వాసితులందరినీ కూడా ఈ మధ్యకాలంలో తొలగించడం జరిగింది. అలాగే మమ్మల్ని ఏదో ఉద్యోగస్తుల్లో తీసుకున్నట్టు ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, ఒక ఎస్డిసి, అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వీళ్ళందరూ వచ్చి మా దగ్గర ఆర్కార్డులు తీసుకొని ఉద్యోగం ఇవ్వాలి. అలాంటిది కూలి పనులు కల్పించి ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న వాళ్ళ మనందరినీ కూడా ఈరోజు పన్నుల నుండి తొలగించిందనమాట. గత 2 నెలలు 3 నెలలు బట్టి మేము కలెక్టర్ గారికి అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు కూడా చెప్తున్నాం. ఒక పక్క ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడున్న నిర్వాసితులైనా పరిగణలో తీసుకొని నిర్వాసితులందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఈ భూములు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, అలాంటిది ఈ పని కూడా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఇక ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ గారు కూడా చెప్పినప్పటికీ కూడా ఈ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ నిన్నటి వరకు కూడా నిర్వాసితులందరినీ తొలగిస్తుంది.
సముద్ర తీరంలో గస్తీ కాస్తూ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పర్యాటకుల ప్రాణాలను కాపాడే లైఫ్ గార్డులకు బకాయి పడ్డ జీతాలను తక్షణమే చెల్లించాలి అంటూ జీవీఎంసీ కమిషనర్ను కోరినట్లు కార్మిక నాయకులు వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్టుగా వెల్లడించారు. లైఫ్ గార్డులను ఆప్కాస్లో కలిపి వారికి కనీస వేతనాలు అమలు చేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు. జీవీఎంసీలో ఆప్కాస్ కార్మికులు కాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా కానీ ఏజెన్సీల ద్వారా కానీ 3,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఒక విధానం అంటూ లేదు. జీవీఎంసీ వాళ్ళు తప్పుడు పద్ధతుల్లో గవర్నమెంటు తాలూకు సర్కులర్ని ఉల్లంఘిస్తూ టెండర్లను అలాగే కొటేషన్లు వేయడం జరుగుతుంది. అందులో ఒక కనీస వేతనం అంటూ ఉండదు, అందులో పిఎఫ్పిఎస్ఏ ఉండదు. ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం వల్ల 3 నెలలకి 4 నెలలకి జీతాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున లైఫ్ గార్డ్స్ అప్పికొండ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ అనేక మంది 100 మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. సముద్రంలో కొట్టుకుపోయేటటువంటి వాళ్ళని కాపాడడం అనేది రిస్క్ తీసుకొని కాపాడడం అనేది వీళ్ళ తాలూకు విధి. నిన్న ఒకరు కొట్టుకుపోతా ఉంటే కాపాడారు, మొన్న వాళ్ళు కొట్టుకుపోతుంటే కాపాడారు. రోజు ఏదో ఒకరు ఇద్దరు కాపాడడం అనేది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు. కేవలం వీళ్ళ టెస్టుల ద్వారా వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళంతా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. విశాఖ సాగర్ తీరం పాండురంగాపురం బీచ్ రోడ్లో ఉన్న అమీబా పార్క్లోని సిల్వర్ స్కూల్ రెస్టారెంట్ తీసుకున్న అనుమతులను ఉల్లంఘిస్తూ 1600 గజాల స్థలాన్ని అక్రమంగా వినియోగించుకుంటున్నారని జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లుగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ ఆదాయానికి గడ్డి కొడుతున్న కబ్జాదారులను నియంత్రించాలని కోరినట్లుగా తెలిపారు. లీజు తీసుకొని పార్కింగ్ స్థలం వీళ్ళు 1600 గజాలు అదనంగా వినియోగిస్తా ఉన్నారు. సిల్వర్ స్పూన్ స్థలం ఏదైతే ఉందో ఆ అద్దె మాత్రం నిర్దిష్టమైనటువంటి అద్దె ఏదైతే 2,60,000 రూపాయలు ఉందో 420 గజాలకి అదే కట్టి ఈ సిల్వర్ స్పూన్ యొక్క యాజమాని ఎవరైతే లీజుదారు ఉన్నారో సబ్ లీజులు తీసుకొని సిల్వర్ స్పూన్ స్థలం మీద నెలకి 20 లక్షల రూపాయలు పైగా ఏదైతే అర్జిస్తా ఉన్నాడో, జీవీఎంసీ ఆదాయాన్ని పెద్ద ఎత్తున గండి కొడుతూ ఉన్నాడో, ఖచ్చితంగా వెంటనే సిల్వర్ స్పూన్ యొక్క లీజు స్థలాన్ని పునఃపరిశీలించి రద్దు చేయాలి. మొన్న జరిగినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నటువంటి అప్రూవల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి జీవీఎంసీ కమిషనర్ కోరడం జరిగింది. కేవలం 420 గజాలు అద్దెకి తీసుకొని అదనంగా 1600 గజాలు వాడుతున్నారంటే 5 ఇంతలు రెంటు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీ అయినా వసూలు చేయాలి, లేదంటే సబ్లీజులకు ఇస్తున్నాడు కాబట్టి నిబంధనల విరుద్ధంగా జీవోకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి అక్కడ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. లేదనంటే ఖచ్చితంగా కొత్తగా దరఖాస్తుదారులు ఎవరైనా పెట్టుకుంటే జీవీఎంసీ ఆదాయానికి పెంపొందించేలాగా వచ్చేలాగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని జీవీఎంసీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగపు కార్మికులకు జీవో నంబర్ 7030 ప్రకారం కనీస వేతనాలను అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ కోరారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మేయర్లకు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ మీడియాతో మాట్లాడుతూ కార్మిక హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్ వేతనాలను అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్, ఆఫ్ కోర్సు సంబంధించిన కార్మికులు, అలాగే క్లాపు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి వివిధ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సమ్మె నోటీసు కూడా గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు రావాల్సినటువంటి
సరెండర్ లీవ్లు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి గ్రాడ్యుయేటీ కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవేవి కూడా పరిష్కారాన్ని నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రోజులు గడిపేస్తున్నటువంటి నేపథ్యంలో సమ్మెకి సిద్ధమవుతూ ఉన్నాం. మరోవైపున ఏదైతే జీవో నెంబర్ 36 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 7 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలో ఆ వేతనాల కోసం గత కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పి జీవీఎంసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. తీర్మానాలు సంతక సీటీలు అచ్చి గాజుల్లాగా కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులు కూడా రేపు 2వ తేదీ నుండి సమ్మెకి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేసి నోటీసులో పొందుపరచడం జరిగింది. రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి తెలిపారు. ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్నటి పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ తీరంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ ఒడిశా మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులోని విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉన్నదని అన్నారు. తూర్పు పశ్చిమ ద్రోణి దాదాపుగా 13 డిగ్రీలు ఉత్తర ఆకాంక్షం వెంబడి మధ్య కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తుగా కొనసాగుతోంది. ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి దక్షిణ ఒరిస్సా మీద, దాని పరిసర ప్రాంతాల మీద ఉంది. దాని నుండి ఏర్పడిన ఆవర్తనం ఎత్తు 5.8 కిలోమీటర్ల హైట్ వరకు ఉంది. అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కొంచెం వాలి ఉంది. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల దగ్గర దక్షిణ సెంట్రల్ కర్ణాటక, అంటే కర్ణాటక మధ్య ప్రాంతం నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. వీటి రెండింటి ప్రభావంతో, ఇంతేకాకుండా నిన్నటి బీహార్ నుండి ఉన్న ట్రఫ్ బలహీనపడింది. ఒరిస్సా వరకు ఉన్న ట్రఫ్ బలహీనపడినప్పటికీ ఈ మూడింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అక్కడక్కడ గాలి కూడా వేగంగా 40 నుండి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల ప్రతి జిల్లాలోనూ పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దళితులపై పెరుగుతున్న అఘాయిత్యాలు నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలి. సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ 2023 సర్వే ఫలితాల వెల్లడిలో ప్రముఖుల సూచన. నిబంధన ప్రకారం సర్వీస్ ను అనుసరించి ఏరియస్ ను అందించాలి. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఏపీటీఏ నాయకులు. రానున్న 3 రోజులు జిల్లాలో తేలికపాటి వర్షాలు, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారి. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.